హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం పన్నీర్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ అండి. ఎంత త్వరగా అంటే అంత త్వరగా తయారు చేసుకోవచ్చు. 10 నిమిషాల కన్నా ఎక్కువ టైం తీసుకోదు. అన్నీ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. మనం ఏమీ ఎక్కువ పదార్థాలు కూడా వేయం ఇందులో. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. మార్నింగ్ పిల్లలకి బాక్స్ కట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే పన్నీర్ కాబట్టి. సో అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో మనం ఏ మసాలాలు కూడా ఎక్కువగా ఏమి వేయమండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇది నేను నార్మల్ రైస్తో తయారు చేశాను, బట్ మీరు బాస్మతి రైస్ కూడా యూస్ చేసి తయారు చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను. సో డైలీ కోసం అయితే నార్మల్ రైస్ కూడా బెటర్ అండ్ హెల్తీ కూడా. సో ఇది మీరు కూడా అందరూ చూసి తప్పకుండా ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇక రెడీయా? ఫస్ట్ మనకు కావాల్సింది ఉల్లిపాయలు, పన్నీర్, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు. సో బాండీలో కాస్త నూనె పోసుకోండి. నూనె కాగిన తర్వాత ఇందులో మనం మొదటగా ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. చాలా సింపుల్ అండి. మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. టైం లేనప్పుడు ఈ రెసిపీ ఇంకా చాలా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా మనం కాజు కూడా వేసుకున్నాము. ఉల్లిపాయలు, కాజులు కాస్త ఫ్రై అవ్వనివ్వండి, గోల్డెన్ బ్రౌన్కి వచ్చేలాగా. ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర అందరూ లాస్ట్లోనే వేస్తారు, కానీ కొత్తిమీరని మనం నూనెలో కూడా ఫ్రై చేసేటప్పుడు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. దాని ఫ్లేవర్ బాగుంటుంది. లాస్ట్ గార్నిషింగ్కి కూడా వాడుకుందాం, బట్ స్టార్టింగ్లో కూడా ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే దాని యొక్క ఫ్లేవర్ వాటికి వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆ పన్నీర్ ముక్కలు కాస్త ఫ్రై అవ్వనివ్వండి. దాని పచ్చివాసన పోయి నూనెలో చక్కగా ఫ్రై అవ్వాలి. మరీ ఎక్కువ కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కాస్త రంగు మారేలాగా. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కస్తూరి మేతి వేస్తున్నాను. ఇది కూడా ఇందాక కొత్తిమీర వేసుకున్నాం కదా, ఈ కస్తూరి మేతి కూడా వేసుకోవడం వలన మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ని ఇస్తుంది. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు, బట్ అది వేసుకుంటే దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయల్లో స్టార్టింగ్లో ఎందుకు వేయలేదని అంటే కాస్త అడుగంటిపోతూ ఉంటుంది. పన్నీర్ ముక్కలు ఫ్రై అవ్వాలి కాబట్టి అవి ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు ఇందులోకి నేను ఉప్పు, కారం, గరం మసాలా లైట్గానేనండి, ఎక్కువ కూడా వేయద్దు, ఎందుకంటే పన్నీర్ కదా. సో ఆ ఫ్లేవర్స్ని ఏవైతే మనం యాడ్ చేస్తామో అవి బాగా పీల్చేసుకుంటుంది. పన్నీర్కి సపరేట్ టేస్ట్ ఏమి ఉండదు కాబట్టి సో మనం వేసే ఫ్లేవర్స్ మరి ఎక్కువగా కూడా అతిగా కూడా ఉప్పు కారాలు అవన్నీ కూడా వేయకూడదు. సాఫ్ట్గా ఉంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసేసాను. చూసారా ఎంత సింపుల్, చాలా చాలా ఈజీగా అయిపోతుంది మనకి. అస్సలు ఎక్కువ టైం పట్టదండి. మ్యాక్సిమం ఒక 5 మినిట్స్లో పన్నీర్ కూడా ఫ్రై ఎక్కువసేపు చేయాల్సిన అవసరం ఉండదు. చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి అని అంటే అయిపోయినట్టే. పన్నీర్ ఫ్రై అయిపోయింది. మనం కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర వేసుకున్నాము అండ్ గరం మసాలా లైట్గా వేసాను. ఇప్పుడు ఈ రైస్ కూడా ఏంటంటే మనం అన్నం ఉడికించుకొని వండుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఆరబెట్టుకోండి కాసేపు. అప్పుడు ఏమవుతుందంటే అన్నం పొడి పొడిగా ఉంటుంది. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, నార్మల్ రైస్ తోటే చేస్తున్నానండి
ఇంట్లోకి. ఎక్కువగా నేను ఏవైనా నార్మల్ ఇంట్లో మనం తినే మామూలు రైస్ తోటే చేసుకుంటాను. బాస్మతి రైస్ కంపల్సరీ అని నాకేం ఉండదు, నేను కంపల్సరీగా వాడను. బట్ మీకు ఇంకా టేస్టీ ఫ్లేవర్గా కావాలనుకుంటే ఈ రైస్ని మీరు బాస్మతి రైస్తో చేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చూసారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్, బట్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సింపుల్ రెసిపీ అండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడు దాన్ని నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా. సో ఈ రైస్ని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి బాక్స్ కట్టడానికి మీకు టైం లేనప్పుడు ఈ రెసిపీని మీరు రెడీ చేసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఏదైనా హడావుడిగా లేదా ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ఇంత చిన్నగా ఎక్కడైనా ప్యాక్ చేసుకొని ఏంటంటే కర్రీస్, సాంబార్ అలా అన్నీ తీసుకెళ్ళాం కాబట్టి ఇలా మనం రైస్ అనేది ఎక్కువగా బాగుంటుందని ఫీల్ అవుతాం. సో అలా మనం రైస్ ఇలాంటివి తయారు చేసుకొని బాక్స్లో పెట్టుకొని కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. రెండోది, ఇలాంటి రైసెస్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను బాక్స్ కట్టడానికి. సో పిల్లలకి బాక్స్ కూడా కారకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. సో లాస్ట్కి మళ్ళీ పైనుంచి కొద్దిగా నేను కొత్తిమీర గార్నిషింగ్ కోసం వేశాను. సో ఫ్రెండ్స్, మన టేస్టీ సింపుల్ పన్నీర్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి టేస్ట్ ఎలా ఉందని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.